తెలుసు ఆ వాక్యం గురించి, ఆ వాక్యంలో నుండి నిన్ను నువ్వు ఆలోచించుకో. రెండవది, నిన్ను నువ్వు వాక్యంలో చూసుకో. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఈ పంచేంద్రియాలకు భిన్నంగా నడిచేది. చూపుకు అందది, చూపుకు కనబడదది, స్పర్శకు దొరకదు, రుచికి అందదు, నీ వినికిడికి కూడా దొరకదు, నీ వాసనకు కూడా దొరకదు. ఇవి పంచేంద్రియాలు ఈ భౌతిక దేహంలో ఉంటాయి. ఈ భౌతిక దేహానికి భిన్నమైనటువంటిదే విశ్వాసం. అంటే ఈ భౌతిక దేహము, భౌతిక పంచేంద్రియాలు చెప్పేదానికి భిన్నంగా చెప్తుంది విశ్వాసం. ఈ భౌతిక దేహం అంటది నువ్వు చచ్చిపోతావు అంటది. డాక్టర్ కూడా అదే చెప్పాడు, టెస్ట్ రిపోర్ట్లో కూడా అదే వచ్చింది. కానీ విశ్వాసం